హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలక అప్డేట్ అనేది ఇంతకుముందే రిలీజ్ అయినట్టు తెలిసింది. సో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది వీడియో రూపంలో. అలాగే అప్డేట్ అనేది ఏంటనే చెప్తాను. అలాగే ఈ కొత్త పెన్షన్లు లేదా మనకి పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి జమ చేస్తున్నారు, రేపటి నుంచి పెన్షన్లు అనేది జమ చేస్తున్నట్టుగా, అలాగే ఎన్ని జిల్లాల వారికి మనకి కొత్త పెన్షన్లు లేదా పాత పెన్షన్లు జమ చేస్తున్నారా, మనకి మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కొత్త పెన్షన్లు ఏదైతే 2000 ఇచ్చే వారికి 4016 రూపాయలు, అలాగే 4016 రూపాయలు ఇప్పటి వరకు తీసుకున్న వారికి 6000 రూపాయలు పెన్షన్ అనేది మనకి కొత్త పెన్షన్లు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో రేపటి నుంచి మనకి కొత్త పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారా లేదా, అదే విధంగా మనకి ప్రతి నెల ఇచ్చినట్టు పాత పెన్షన్లే జమ చేస్తారు అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. అలాగే ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు జీవో జారీ చేస్తున్నట్టు, వీళ్ళందరికీ కొత్త పెన్షన్ అనేది ఖాతాలో జమ చేయాలని, అదేవిధంగా ఇటువంటి అప్డేట్ ఉన్న వారికి మాత్రమే ఇటువంటి అప్డేట్ లేకుంటే ఆ పెన్షన్ డబ్బులు అనేది ఖాతాలో పడకుండా ఉండాలని, అలాగే ఖాతాలో ఖచ్చితంగా డబ్బులు అనేది నేరుగా పడాలంటే పెన్షన్ డబ్బులు ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్ అండ్ ఇటువంటి లింక్ అనేది చేయించుకుంటేనే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది, పెన్షన్ లబ్ధిదారుల డబ్బులు అనేది ఖాతాలోకి జమ అవుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఏదైతే మనకి పోయిన నెలలో పెండింగ్ పెన్షన్లు అనేది పడిపోయాయి. చాలామందికి పెండింగ్లో ఉన్న పెన్షన్లు కట్ అయినాయి. అంటే 2 నెలల పెన్షన్, 3 నెలల పెన్షన్ తీసుకునే వారికి ఒకే నెల పెన్షన్ అనేది రావడం అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. సో దానిపైన కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క మాట్లాడుతూ కట్ అయిన పెన్షన్ల పైన కూడా కీలకమైన అప్డేట్ అనేది చెప్పడం అయితే జరిగింది. సో కట్ అయిన పెన్షన్లు అనేది ఈ నెల మనకి రేపటి నుంచి జమ చేస్తారా, పోయిన నెలలో కట్టిన పెన్షన్లు లేదా, అలాగే ఎన్ని జిల్లాల వారికి ముందుగా ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారా లేదా పాత పెన్షన్లే జమ చేస్తారా, ఏ జిల్లాల వారికి జమ చేస్తున్నారు, అలాగే ఎటువంటి అప్డేట్ ఉంటే ఈ పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇక చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు అలాగే మహిళలకు సంబంధించిన కీలక 2 అప్డేట్లతో సహా 2 శుభవార్తలు అనేది మహిళలకు కూడా ఉండడం అయితే జరిగింది. సో ఇప్పటివరకు మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్సు సౌకర్యం, అలాగే వివిధ రకమైన పథకాలు అనేది మహిళలకు రిలీజ్ చేసినప్పటికీ ఇంకా 2 పథకాలు అనేది మహిళలకు ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో రాష్ట్రంలో ఉన్న మహిళలకి 2 శుభవార్తలతో చెప్తూ, అలాగే కొత్త పెన్షన్ల పైన మనకి నెలలో ఏ తారీఖు నుంచి పెన్షన్లు అనేది జమ అవుతున్నాయి అన్నదానిపై మీ ముందుకైతే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోని లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే మీలాంటి వారికి, తెలియని వారికి కూడా మీరు వీడియోని అనేది లైక్ చేయడం ద్వారా వాళ్ళకైతే వెళ్తుంది. సో లైక్ చేసిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్ని అదే చేతితో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే చివరిదాకా చూసే ప్రయత్నం కూడా చేయండి. సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అప్డేట్ ఏంది, మనమైతే ఈ కథ ఏంది అనేది చూద్దాం. సో దానికంటే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మొదటిగా మహిళలకు సంబంధించిన న్యూస్ అనేది చెప్తాం. మహిళలకు సంబంధించిన ఆడపడుచులకు దసరా కానుకగా మనకైతే దసరా కానుక కింద ప్రతి సంవత్సరం, ప్రతి ఏడాదికి మనకి బతుకమ్మ కానుక కింద చీరలు అనేది పంపిణీ చేస్తుండే మనకైతే రేషన్ కార్డు పైన. సో ఈసారి కూడా అదే చీరలు అనేది పంపిణీ చేస్తామని అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. సో కానీ కొన్ని ప్రతిపక్షాల నేతలు వస్తున్న వార్తలను బట్టి మనకి చీరలు అనేది ఇవ్వకుండా చీరల ప్లేస్లో డబ్బులు అనేది పంచుతామని అయితే మొదట చెప్పడం అయితే జరిగింది. ఆ డబ్బులు అనేది 500 రూపాయల నుంచి మనకి 1000 రూపాయలు అనేది చీరల స్థానంలో మహిళలకు బతుకమ్మ చీరల కింద 500 రూపాయల నుంచి 1000 రూపాయలు అనేది ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో కానీ మళ్ళీ ఆ ప్లాన్ అనేది మార్చుకొని, ఆ అప్డేట్ అనేది మార్చుకొని మళ్ళీ చీరల స్థానంలో ఒకే చీర పంపుతున్న పోయినసారి మన రాష్ట్ర ప్రభుత్వం
పంపిన ఒకే చీరలు ఈసారి నుంచి మనకి మహిళలకు 2 చీరలు అనేది పంపిణీ చేసే విధంగానైతే కసరత్తులు అయితే చేస్తుందంట. సో దసరా కానుకగా, బతుకమ్మ కానుకగా మనకి 2 చీరలు అనేది ఆడపడుచులకు, మహిళలకు, తెలంగాణలో ఉన్న ప్రతి మహిళలకు 2 చీరలు అనేది పంపిణీ చేసే విధంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట. చూడాలి, లేదంటే డబ్బులు పంచుతారా, లేకపోతే 2 చీరలు పంచుతారా, లేక పోయినసారి పంచినట్టే ఒకే చీర అనేది పంచుతారా అనేది ఈ ముందుగానైతే చూడాల్సిందే ఉంది. సో దానికి సంబంధించిన అప్డేట్ వచ్చినప్పుడు, ఫిక్స్ అనేది ఏది ఫిక్స్ చేశారన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ముందుకి వీడియో రూపంలోనైతే రావడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగానైతే వీడియో నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే ఇంకొక శుభవార్త, మనకి సంబంధించిన కొత్త రేషన్ కార్డులు కూడా మనకి అక్టోబర్ నెలలో, సెప్టెంబర్ అయిపోయినాక మనకి అక్టోబర్ నెల మొదటి వారం నుంచి ఒకటో తేదీ నుంచి మనకి కొత్త రేషన్ల కార్డులు కూడా పంపిణీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే కొత్త రేషన్ కార్డులు డిజిటల్ కార్డుల రూపంలో ఉండవలసిందిగానైతే ప్రభుత్వం అయితే చూస్తుందంట. అలాగే చూసినట్టయితే ఏదైతే ఇదివరకు ఇచ్చిన డిజిటల్ కార్డులు, రేషన్ కార్డుల స్థానంలో మనకి డిజిటల్ రేషన్ కార్డులు అనేది ఇవ్వడంతో సహా అక్టోబర్ మొదటి వారం నుంచి 1వ తేదీ నుంచి మనకి చూసుకున్నట్టయితే ఇక 2025 జనవరి నుంచి మనకి కొత్త రేషన్ల కార్డు పైన వచ్చిన అన్ని కుటుంబాలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ మనకి సన్న బియ్యంతోనైతే మనకి నెల సన్న బియ్యం అనేది పంపిణీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది మంత్రి ఉత్తమ్ కుమార్ గారు. అలాగే ఈ కొత్త రేషన్ల కార్డుల గురించి ఎదురు చూసిన ప్రతి అభ్యర్థులు ప్రజాపాలనలో అయితే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న తర్వాత అక్టోబర్లోనైతే ఆ కొత్త రేషన్ కార్డులు అనేది మీ చేతికి అయితే రావడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెండింగ్ డబ్బులు ఉన్నాయో, ఏదైతే ఆగస్టు నెలలో, జూలై నెలలో, జూన్ నెలలో కట్ అయిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, సో అటువంటి వారికి కూడా పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేసే విధంగానైతే మంత్రి సీజక్కన్ అయితే చూస్తుందంట. సో ఎందుకంటే చాలామంది పెన్షన్లు అనేది కట్ అయినాయని రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వినతి పత్రం రాశారంట. అలాగే కట్ అయిన పెన్షన్లు అనేది త్వరగా మంజూరు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి మంత్రి సీతక్క అధికారులను అయితే సూచించడం అయితే జరిగిందంట. సో ఖచ్చితంగా కట్ అయిన పెన్షన్లు ఎవరైతే ఉన్నాయో, సో అటువంటి వారి పెన్షన్లు అనేది మనకి ఈ నెలలో జమ చేస్తారని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ నెలలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారా లేదా అన్న దానిపై చాలామంది ఎదురు చూస్తున్నారు. సో దీనిపైన మంత్రి సీతక్క మాట్లాడుతూ, మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్లు ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అనేది బడ్జెట్ రూపంలో కేంద్రంలో మనకి రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్జెట్ కారణంగా లేకపోతే ఈ నెలలోనే దసరా కానుకగా మనకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తాం. ఒకవేళ మనకి 100%లో 50%, 90% ఛాన్సెస్ ఉన్నాయి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి. ఒక 10% మాత్రమే పాత పెన్షన్లు అనేది ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 2-3 రోజులలో మనకి కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా పాత పెన్షన్లు అనేది జమ చేస్తారా అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే నోటీస్ అనేది విడుదల చేయనున్నారు. సో ఖచ్చితంగా 2-3 రోజులలో కొత్త పెన్షన్లు ఇస్తారా, ఈ నెలలో మనకి పాత పెన్షన్లు అనేది ఇస్తారా అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీస్ రాగానే, అప్డేట్ రాగానే మీ ముందుకు వీడియో రూపంలోనైతే రావడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా అప్డేట్ అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పటిదాకా వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేసినట్టయితే వారు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికైతే చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.